అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరులోని మా నిరుద్యోగులు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని ప్రధాన డిమాండ్లుగా మనం అనుకున్నది ఏమిటి అంటే, మన గిరిజన ప్రాంతాల్లోని 100% రిజర్వేషన్ మా కోసం మరియు డిఎస్సి 2025లోని కేటాయించిన పోస్టులను మన స్థానిక మన గిరిజన పోస్టులను మినహాయించి స్థానికుల చేత నియమించాలన్నది ప్రధాన డిమాండ్లుగా మన నిరసన తెలియజేయాలని, గవర్నమెంట్ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మన డిఎస్సి నిరుద్యోగులు అలానే నిరుద్యోగులు మొత్తం కలిపి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మన గిరిజన ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు అందరూ ఏకతాటి మీద వచ్చి మన నిరసన అనేది 21, 22 తారీఖుల్లో 48 గంటలు ఐటీడీఏ ముందు మన నిరసన అనేది 48 గంటలు తెలియజేసి గవర్నమెంట్కి 22వ తారీఖున భార్గవి మేడం గారికి మనం తెలియజెప్పాలని చెప్పేసి మన నిరుద్యోగులు అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువలన ప్రతి ఒక్క నిరుద్యోగుడు, ప్రతి ఒక్క గిరిజనుడు వచ్చి మన యొక్క హక్కులను సాధించుకోవడానికి, మన యొక్క రిజర్వేషన్ మనం పొందడానికి, మన స్థానిక ఉద్యోగాలను మనం పొందడానికి తమ వంతు కృషి చేసి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుపాదిస్తున్నాం. మరి ఇంకొకటి, ప్రతి ఒక్కరు ఈ డిఎస్సి ఈ సమావేశాలు, ఈ బంధులన్నీ డిఎస్సికి మాత్రమే పరిమితం అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, మనం చేసేది 100% రిజర్వేషన్ పొందడం వల్ల మనతో పాటు మన పిల్లలు తర్వాత భవిష్యత్తు తరాలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చివరి స్థాయిలో ఉన్నాం. అంటే గవర్నమెంట్ మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి చాలా మట్టుకి కింద అడుగు అనేది తగ్గింది. దానివల్ల మనకి గవర్నమెంట్ నుండి సపోర్ట్ అనేది వస్తుంది. కానీ మన లేనిది అంటే ఏమేమిందంటే మన నుండి పోరాటం, మన నిరసన అనేది గట్టిగా తెలియజేయకపోవడం మాత్రమే. అందువలన మనం 21, 22 తారీఖుల్లో మన నిరసన అనేది అధికంగా తెలియజేసి మనం కోరుకుంటున్న 100% రిజర్వేషన్ మనం పొంది మన హక్కులను, మన రిజర్వేషన్ మనం పొందాలని చెప్పేసి మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కరు నిరుద్యోగులు, మన డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ వచ్చి విజయవంతం చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్సి 2025 నుంచి స్థానిక ఆదివాసీ పోస్టులను ఆదివాసులకే కేటాయించాలని ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఈ మీటింగ్లో చర్చించుకున్నది ఏమిటంటే, 2025 మెగా డిఎస్సిలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే 100% పోస్టులు స్థానిక ఆదివాసుల చేతే భర్తీ చేయాలని ఈ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. అలాగే 21, 22లో మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి డిఎస్సి నిరుద్యోగులు, ఆదివాసీ నిరుద్యోగులందరూ ఈ ఉద్యమాన్ని తమదిగా భావించి అందరూ భాగస్వాములై ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే చాలామంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాకు డిఎస్సిలో జాబ్ రాదని అందరూ అనుకుంటున్నారు. మీరు 2018 డిఎస్సిని ఒకసారి గమనించి చూస్తే 48 మార్కులకే లేడీస్కి జాబ్స్ వచ్చాయి. అప్పుడు 120, 130 పోస్టులు ఉన్నప్పుడే 48 కటప్ తీస్తే ఇప్పుడు 335 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ప్రభుత్వం స్పందించి మనకు 100% రిజర్వేషన్ని కల్పించినట్లయితే 35, 40 మార్కులకే జాబులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సందేహపడకుండా ఈ ఉద్యమాల్లో భాగస్వాములై ఉద్యమాన్ని విజయవంతం చేస్తే ప్రభుత్వం దిగివచ్చి మనకు 100% ఉద్యోగాలు ఇచ్చే అవకాశం 100% ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారము. గిరిజన నిరుద్యోగులందరికీ నమస్కారము. ఏజెన్సీ ప్రాంతంలోని 2025 డిఎస్సి మెగా డిఎస్లో గిరిజనులకు ఓన్లీ 6% మాత్రమే కేటాయించడం జరిగింది. అలా కాకుండా ఏజెన్సీలో గిరిజన నిరుద్యోగులందరికీ డిఎస్సిలో 100% రిజర్వేషన్ కల్పించడానికి గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏజెన్సీలో ఉన్న గిరిజన నిరుద్యోగులు అందరూ కూడా డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నెల 21, 20 తారీఖున జరిగే డిఎస్సి సాధారణ దండలోని పాల్గొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు సాగిన ధర్మన్ పడాల్.
ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్. ఈ నెల 21, 22 తేదీన పాడేరు ఐటీడీఏ ముందు జరుగు మహాధర్నకు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకు చేస్తున్నారంటే ఈ ధర్నా ఈ ఏప్రిల్ నుంచి దపదపాలుగా చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రభుత్వం మే నెల 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేస్తామని, 100% ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ ఇచ్చినటువంటి హామీ అమలు జరపట్లేదు. అదే సందర్భంలో ఈ మెగా డిఎస్ నుంచే మినహాయించి ఆదివాసీ ప్రాంత పోస్టులు మొత్తం మినహాయించి స్పెషల్ డిఎస్సి ద్వారా ఆదివాసీ ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వాన్ని కనీసం చీమ కుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితిలో రేపు 21, 22వ తారీఖున చేస్తున్నటువంటి మహాధర్నలో ఈ ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. కావున అందరూ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.